ఐదేళ్లలో 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓ ప్రైవేటు కంపెనీకి భూమి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందని గుర్తు చేశారు ఆయన. ప్రైవేటు కంపెనీకి 400 ఎకరాలు వెళితే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ భూమి నుంచి సుమారుగా 400 ఎకరాలు 2023 9 ఆగస్టు నాడు ఐఎంజీ అనే సంస్థ, బిల్లీరావు అనే వ్యక్తి ఐఎంజీ సంస్థ, ఐఎంజీ సంస్థకు అంటే ప్రైవేట్ సంస్థ, దానికి 400 ఎకరాలు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చారు. దానికి రిజిస్ట్రేషన్ కూడా, సేల్ డీడ్ కూడా. ఎప్పుడది 10th ఫిబ్రవరి 2004, అంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఈ 20 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పి 20 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఈరోజు గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏది మాట్లాడలే. మరి 20 సంవత్సరాల నుంచి అట్లాగే పడవలు ఉంటే దాని చెట్లు పెరగవా? చెట్లు పెరిగితే ఫారెస్ట్ అన్నట్ట. ఇది వాస్తవం. అట్లనే దీనిలో ఆనాడే ఆ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అవుతుందో ఈ యొక్క హక్కుల్ని వదులుకునేది రిలింకిష్డ్ బై టేకింగ్ 390 ఎకరాలు తీసుకుని దీని హక్కులను వదులుకోవడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి, అంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, మరి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమి నుంచి సుమారుగా 400 కంచె గచ్చబౌలి భూములపై రేవంత్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఐటీ పార్కులు, ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైన పర్యావరణాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. కంచె గచ్చబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఏప్రిల్ 1న ప్రజలను పీపుల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది. 400 ఎకరాలపై హైకోర్టు తీర్పును తామే సాధించినట్లు డబ్బా కొట్టింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ కేసును పట్టించుకోలేదని మంత్రులు దుష్ప్రచారం చేశారు. ఏమాత్రం ఆలోచించే వారికైనా ఈ వాదనలో పస్సలేదని ఇట్టే తెలిసిపోతుంది. హెచ్సీయూ భూ వివాదంపై నటి రేణు దేశాయ్ కూడా స్పందించారు. ఇన్స్టా వేదికగా ఆమె ఓ వీడియో పోస్టు చేశారు. అభివృద్ధి ముఖ్యమైనప్పటికీ భవిష్యత్తు తరాల కోసం కొన్ని పనులు ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పుకోవచ్చారు ఆమె. అందరికీ ఆక్సిజన్ కావాలని, అందుకే ఈ 400 ఎకరాల భూమిని వదిలేయాలని అన్నారు నటి రేణు దేశాయ్. అయితే ఎక్కడైనా ల్యాండ్ చేసి చూసి డెవలప్మెంట్ చేయాలంటూ రేణు దేశాయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. We need water. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy garu. Naku 2 days kritam aa HCU gurinche telisindi. Kanukunnanu konni vishayala gurinche. That's why I'm making this video. Sir, I'm requesting you as a mother. Oka talliga meeku request chestunanu. Nenu elagana 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. I'm old. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. if you can. మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్ గా నేను, నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. yes, development is necessary, I'm not saying no. we are all here because of the developed cities, but our 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers.
హెచ్సియు భూ వివాదంపై నటి అండ్ యాంకర్ రష్మిక కూడా స్పందించారు. 400 ఎకరాల భూమిపై వీడియో పోస్ట్ చేశారు యాంకర్ రష్మి. వర్సిటీ పరిసరాల్లో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనుల కారణంగా మూగజీవాలకు ఎటు వెళ్లాలో తెలియడం లేదని వీడియోలో పేర్కొన్నారు రష్మి. ప్రస్తుతం మూగజీవాలు భయాందోళన చెందుతున్నాయని అన్నారు. హెచ్సియు భూములపై ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని రష్మి రేవంత్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో బయట పోస్ట్ అయిన తర్వాత ఐ మే గెట్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. కానీ ఈ వీడియో వచ్చి ఎలాంటి పొలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ మన ఏపీ తెలంగాణలో కానీ మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్ కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు. హెచ్సియూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియూ అనే పోస్టులు కూడా పెడుతున్నారు. డెఫినెట్ గా నేను ఇప్పుడు కంఫర్టబుల్ గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది, లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు సిట్ అండ్ మేక్ దిస్ వీడియో అండ్ టాక్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. బట్ యాజ్ అ లే మ్యాన్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్ అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హావ్ బీన్ హ్యాబిటేటింగ్ దేర్. మేబీ దిస్ ఈస్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ and you are our only option to rehabilitate those animals. So please ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో లోక్సభలో వివరణ ఇచ్చారు. మరి ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదని, బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలని కూడా అన్నారు. మసీదులపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదన్న కిరణ్ రిజిజు మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడిందని కూడా అన్నారు. పార్లమెంటు భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నదని వక్ఫ్ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారని గుర్తు చేశారు. యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలో 23 స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని, 123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్ కట్టుబెట్టిందని అన్నారు. ఇక దేశంలో 3వ అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉందన్న కిరణ్ రిజిజు, భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఆ భూమిని భారతీయులంతా వినియోగించుకుంటున్నారని అన్నారు. 2వ స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉందని, 3వ స్థానంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను భారతీయులంతా వినియోగించుకోలేరని అన్నారు. से एक केस चल रहा था दिल्ली के अंदर में हमारा सीजो कॉम्प्लेक्स है, पार्लियामेंट बिल्डिंग है, कई प्रॉपर्टीज है और इसको वक्फ बोर्ड, दिल्ली वक्फ बोर्ड ने क्लेम किया कि ये वक्फ प्रॉपर्टीज है. उसके बाद ये केस चल रहा था अदालत में. उस समय यूपीए सरकार ने पूरा सारा जमीन को डी नोटिफाई करके वक्फ बोर्ड को दे दिया. 123 प्रॉपर्टी. अगर आज हम ये संशोधन लेके नहीं आते तो जिस सदन में हम बैठे हैं, ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था. एयरपोर्ट, बसंत विहार. और अगर नरेंद्र मोदी जी का सरकार नहीं आते, अगर यूपीए का सरकार कंटिन्यू रहता तो क्या क्या बिल्डिंग को डी नोटिफाई किया जाना था. 123 प्रॉपर्टी को तो डी नोटिफाई किया. मैं रिकॉर्ड में कह रहा हूं, अपने मन से कुछ नहीं कह रहा हूं, मैं ऑफिशियल रिकॉर्ड का बात बता रहा हूं अध्यक्ष महोदय. 1970 से एक केस चल रहा था दिल्ली के अंदर में. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందని అన్నారు. ఫిరాయింపులపై కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అక్కడ కేసు పెండింగ్ లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ముకుల్ రోహత్గి వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారం
అధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్ రోహత్గి వాదించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించారు. ఇక స్పీకర్ 5 ఏళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని కూడా అడిగారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. అయితే స్పీకర్ కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని కూడా ముకుల్ ను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. గత నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్లాడు. అయితే జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. గత నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్లాడు. అయితే జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఆ దృశ్యాలైతే ఇప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. గత 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్లాడు. అయితే జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో రోజుకొక వీడియో అయితే మనం వెలుగు చూస్తున్నాం. మరి ఈ రోజు బైక్ పై పడిన వీడియో అయితే మనం చూస్తున్నాం. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్. యశాలని తెలుగు రాష్ట్రాల్లో మృతికి సంబంధించి అంటే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ మృతికి సంబంధించి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రాజ్ న్యూస్ చేతిలో ఎక్స్క్లూజివ్ వీడియో ఏదైతే మృతికి సంబంధించి అంటే మృతి చెందక ముందు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆంధ్రాకి ఎంటర్ అయిన తర్వాత మొదటి టోల్ గేట్ చిల్లకల్లు వస్తుంది. చిల్లకల్లు దాటిన తర్వాత జగ్గయ్యపేటలో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ జంక్షన్ దాటంగానే ఆ జంక్షన్ లో పాస్టర్ ప్రవీణ్ పడిపోయిన స్వయంగా అతనే పడిపోయిన విజువల్ ఒకటి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం. దీనికి సంబంధించి అంటే 24వ తారీఖు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నేపథ్యంలోనే హైదరాబాద్ లో తీసుకున్న మద్యానికి సంబంధించి ఇప్పటికే అటు సాక్ష్యాధారాలు వీడియో ప్రూఫ్ కావచ్చు, అక్కడ మద్యం కొనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కావచ్చు. దీని ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెళ్తూ చిల్లకొల్లు టోల్గేట్ దాటిన తర్వాత జగ్గయ్యపేట జంక్షన్ దాటిన నేపథ్యంలో అటుగా లారీ వెళ్తుంది. లారీ ఎలకమాల బస్సు కూడా వస్తున్న నేపథ్యంలో లారీ వెళ్తున్న నేపథ్యంలో లారీని క్రాస్ చేయబోతూ ప్రవీణ్ స్వయంగానే అక్కడ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. పడిపోయిన తర్వాత దాదాపు 5 నిమిషాల పాటు కూడా పైకి లేవలేని స్థితిలో పాస్టర్ ప్రవీణ్ ఉన్నారు. అక్కడ వెలకమాల వచ్చిన ఆటో ఆపి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి లేపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏ రకంగా ప్రవీణ్ పడ్డారంటే తనందరికీ తనే పడ్డారా లేదు అనేది చాలా క్లియర్ గా ఆ వీడియోలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. లారీ పక్కన వెళ్తున్న ప్రవీణ్ తనందరికి స్వయంగానే లెఫ్ట్ సైడ్ కి ఒరిగి పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ లారీ గనక క్రాస్ అవ్వకపోతే లారీ ముందు గనక పడి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం అనేది లారీతో జరిగి ఉండే అవకాశం ఉండేది. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా ఇంతకు ముందు అంటే నిన్న ఏదైతే నందిగామ టోల్గేట్ కేసర్ టోల్గేట్ దగ్గర ఒకసారి పడిపోయిన విజువల్స్ రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా దానికన్నా ముందు టోల్గేట్ అంటే జగ్గయ్యపేట చిల్లకొల్లు టోల్గేట్ దాటిన తర్వాత జగ్గయ్యపేట ఎంట్రన్స్ లో
దీనికి సంబంధించి ఫుడ్ ప్లాజా ఒకటి ఉంటుంది. ఆ ఫుడ్ ప్లాజా దాటంగానే అక్కడ ప్రవీణ్ మరొకసారి అంటే ముందే పడిపోయిన పరిస్థితి ఉంది. నిన్న జగ్గేపేట అటు చిల్లకల్లు నందిగామ సమీపంలో ఉన్న కేసర్ టోల్ గేట్ దగ్గర కీసర టోల్ గేట్ కి సంబంధించిన సిబ్బంది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన అక్కడికి వచ్చేప్పటికే ఆ బుల్లెట్ కి సంబంధించిన ఫ్రంట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మోచేతి కింద అప్పటికే తగిన దెబ్బ కూడా ఉన్నట్టు టోల్ ప్లాజా సిబ్బంది గమనించారు. దానికి సంబంధించి కూడా కొంత ఫస్ట్ ఎయిడ్ చేశారు అంటూ కూడా నిన్న కేసర టోల్ గేట్ దగ్గర ఉన్న టోల్ గేట్ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ గానే ఇది చూడొచ్చు ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి. అయితే ఇప్పటికే అనేక చోట్ల ప్రవీణ్ పడ్డారనడానికి ఈ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా కొంత నిజరూపం అనేది కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్స్క్లూజివ్ గా మనం రాజ్యం స్క్రీన్ మీద జగ్గైపేట సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పడిపోయిన విజువల్స్ అయితే మనం చూపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇవాళ టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ సమావేశంలో పాల్గొనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నూతన భవన నిర్మాణం, పాతుకుపోయిన అధికారుల బదిలీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ పవిత్రతను పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షించనున్నారు. అలాగే ఏఐ అమలుపై సీఎం చంద్రబాబుతో అధికారులు చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్యమత ఉద్యోగస్తుల బదిలీ అమలుపై కూడా ఓ స్పష్టత రానుంది. అన్నప్రసాదం నాణ్యత, ఆలయ నిర్మాణాలు, టెంపుల్ కారిడార్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపై కూడా సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారుల మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు ఉన్న కంచం లాగేసి పడేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇక వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్లు తెగువను కూడా అభినందించారు. సీఎం చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కు ఉందా అని సవాల్ విసిరారు. జనాన్ని ఫూల్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, వాలంటీర్లు నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారని అన్నారు. చంద్రబాబుకు సూపర్ 6 ఇవ్వడం చేతకాకపోతే పదవిలో నుంచి దిగిపోవాలని కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, చంపేశారు, ముక్కలు చేసేశారు, అయినా కూడా పట్టించుకోరు. ఎక్కడికి ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ గాని, హోంమంత్రి గాని రావటానికి కూడా మనసు సహకరించదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విచ్చలవిడిగా ఈ రోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది. ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గాని, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. 100 రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చలవిడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ ను కూడా తీసుకొచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం అంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈ రోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను. వీటి వల్లే కదా ఆడవాళ్ల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రెండోసారి తనను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల బీజేపీ నేత సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తూ వచ్చానని చెప్పారు. బీజేపీ ఎప్పుడు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను మర్చిపోదని కూడా అన్నారు. బీజేపీ కార్యకర్తగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని కూడా అన్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి నేటికి పార్టీకి విధేయుణ్ణై ఉన్నానని సోము వీర్రాజు తెలిపారు.
రెండో పర్యాయం నన్ను పార్టీ ఎంపిక చేయడం, నామినేషన్ ఘట్టం దగ్గర నుంచి పార్టీ చూపించినటువంటి ఒక కార్యకర్త మీద వారు తీసుకున్న నిర్ణయమే కాదు, ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు. నేను 1978 నుంచి పార్టీలో పనిచేస్తున్న ఒక కార్యకర్తని. ఈవేళకి సుమారు 47 సంవత్సరాలు అయింది. మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది, అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు. ఈ యొక్క ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.